జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. 2028 ఆఖరి లోపల పిఓకే అనేది ఇండియాలో భాగం అవబోతోంది. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో శుక్రుడు మీకు 2వ స్థానంలో ఉంటారు. 20వ తారీఖు వరకు మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ధనపరంగా, కుటుంబ పరంగా చాలా బాగుండబోతోంది. ఎప్పుడైతే శుక్రుడు 21వ తారీఖు నుంచి కర్కాటక రాశికి వెళ్తారో కొంచెం ఇబ్బందులు ఉంటాయి, అవమానాలంటూ ఎక్కువ చూస్తూ ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. బిజినెస్ పరంగా పెట్టుబడిని తగ్గించి పెట్టుకోండి. చాలా జాగ్రత్తగా ఉండండి. అంత అనుకూలంగా అవుతలేదు బిజినెస్ పరంగా మాత్రం. ఖర్చు మాత్రం విపరీతంగా ఉండబోతోంది. 12వ స్థానం అధిపతి అయిన కుజుడు కన్యా రాశిలో ఉన్నారు. శనిగారి దృష్టి ఆయన మీద పడబోతోంది. దాని మూలంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఖర్చు విషయంలో మాత్రం కొంచెం విపరీతంగా ఉంటుంది. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. కోర్టు కేసు విషయాల్లో మాత్రం 21వ తారీఖు తర్వాత నుంచి మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. లలితా సహస్రం పారాయణం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. మ్యారేజ్ పరంగా మీ సప్తమాధిపతి అయిన కుజుడు కన్యా రాశిలో ఉండి శనిగారి దృష్టి కుజుడిని పడబోతోంది. కుజుడికి దృష్టి శనిని పడబోతోంది. దీని మూలంగా కొంచెం మ్యారేజ్ పరంగా మాత్రం గొడవలు ఉంటాయి. ఎవరైతే వివాహం కోసం ప్రయత్నిస్తున్నారో దగ్గర దాకా సంబంధాలు రావడం, వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. వృషభ లగ్నానికి పరమేవకారుడు శని, అలాంటి శని లాభస్థానంలో ఉన్నప్పుడు మీకు ధనపరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు ఈ మాసం అనేది. కెరియర్ పరంగా మాత్రం కొంచెం ఇబ్బందులు అంటూ ఎక్కువగా ఉంటాయి. కష్టపెట్టి ఫలితాలంటూ ఇస్తారు. మీకు ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. రెస్పాన్సిబిలిటీస్ కూడా ఎక్కువ పెరుగుతాయి ఈ మాసంలో. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ తోటి మిత్రులతో జాగ్రత్తగా ఉండండి. కెరియర్ పరంగా మాత్రం చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.